దీన్ని యురేనియం అనుకుందాం, స్టీల్ బాలు ఉదాహరణకి. ప్రకృతిలో యురేనియం 239 అనే ఫామ్లో దొరికిద్ది. అది అణుబాంబులో పెట్టడానికి పనికిరాదు. ప్రాసెసింగ్ చేసి యురేనియం 235 లాగా మారుస్తారు. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, కొన్ని దేశాలు మాత్రమే చేయగలవు. 90% సక్సెస్ఫుల్ అయితే వెపన్స్ గ్రేడ్ యురేనియం రెడీ. ఇరాన్ దేశము 60%కు తీసుకెళ్ళగలిగింది. ఒక్కసారి 90% అయిన తర్వాత దీన్ని అణుబాంబులో పెట్టి కంటికి కనపడనంత చిన్న న్యూట్రాన్ పెట్టి దీన్ని కొడితే దీని లోపల ఉండే కొన్ని కోట్ల న్యూట్రాన్లను బయటకు తీసిద్ది. అది ఒకదానొకటి గుద్దుకుంటా, చైన్ రియాక్షన్. ఇప్పుడు ఎవరినైనా ఒకటి కొడితే వాళ్ళకు కోపం వచ్చి అందరిని కొడతారు కదా, అదే ప్రాసెస్ అనమాట. ఆ టైంలో ఎంతో వేడి, శక్తి, విధ్వంసమే జరిగిపోయింది. దాన్ని అణుబాంబు అంటారు. ఆ విధ్వంసాన్ని కంట్రోల్ చేయగలిగితే న్యూక్లియర్ రియాక్టర్, ఎలక్ట్రిసిటీ తయారు చేయటం. యురేనియంలో నుంచే న్యూట్రాన్ తీయాలా అంటే ప్రతి దాంట్లో న్యూట్రాన్ ఉంటుంది, మన బట్టల్లో కూడా ఉంటుంది. ఇందులో నుంచి కూడా తీయచ్చు కదా అంటే ఆ శక్తి సరిపోదు. యురేనియం మోస్ట్ హెవీయెస్ట్ ఎలిమెంట్.